శుభోదయం. అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మనం ఒక కొత్త పాఠాన్ని చెప్పుకోబోతున్నాం. ఆ పాఠాన్ని చెప్పుకోబోయే ముందు కొన్ని చిత్రాలు చూపిస్తాను. వాటికి తగిన సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయండి. ఈ చిత్రాన్ని గమనించండి. చిత్రంలో ఎవరున్నారు? రాణి రుద్రమదేవి కదా. రాణి రుద్రమదేవి అంటే అందరికీ ఇష్టమే. రుద్రమదేవి గురించి చెప్పండి అంటే చాలా చక్కగా చెప్పగలుగుతారు. ఆమె కాకత వంశంలో జన్మించింది. యుద్ధ నైపుణ్యంలో పేరు ప్రఖ్యాత సంపాదించింది. కాకతి వంశంలో ధృవతారగా ఆమె నిలిచిపోయింది. తెలంగాణ ఈ యొక్క ప్రాంతాన్ని ఎంతో చక్కగా చెరువులు తవ్వించి, గొలుసు కట్టి చెరువులు తవ్వించింది. ప్రపంచంలోనే ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పరిపాలన ఆమె చేసింది కదా. ఇలా మనం చూసుకుంటూ పోతే ఇంకా ప్రగతిని సాధించినటువంటి ఆడవాళ్ళు ఎంతో మందిని, వీర నారీమణులు, ఇలా ఝాన్సీ లక్ష్మీబాయి, ఇంకా ఎంతో మంది స్త్రీలను మనం చెప్పవచ్చు. అన్ని రంగాల్లో కూడా ఈ రోజుల్లో స్త్రీలు ఎంతో అభ్యున్నతిని సాధిస్తున్నారు. కానీ 17వ శతాబ్దంలోనే ఈ యొక్క మెదక్ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఒక సంస్థానానికి రాణిగా ఉండి ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నటువంటి అందోళన రాజ్యాన్ని చక్కగా పరిపాలించినటువంటి రాణి శంకరమ్మ వీర నారి. ఆమె పరిపాలన, ఆమె జీవిత విధానం, ఆమె ఏ విధంగా నడుచుకుందో, ఆమె ఏ విధంగా మరి శత్రువులను చెండాడిందో ఆ విధానాన్ని చక్కగా మరి బతుకమ్మ పాట రూపంలో, గేయ రూపంలో మనకి ఆ పాఠాన్ని అందించడం జరిగింది. ఇప్పుడు ఆ పాఠాన్ని మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? తెలుగు వాచకం తెరవండి. 12వ పాఠం రాణి శంకరమ్మ. రాణి శంకరమ్మ పాఠాన్ని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. తెలుగు వాచకం తెరవండి. 116వ పేజీ రాణి శంకరమ్మ. చిత్రాన్ని బాగా గమనించండి. ఈ ప్రశ్నలకు సమాధానాలు లైవ్ క్లాస్లో చెప్పే ప్రయత్నం చేయాలి. మీరు బాగా గమనించి సిద్ధంగా రండి. పాఠం నేపథ్యం, పాఠ్యభాగ వివరాలు, ప్రవేశిక. మీరు ఒకసారి చక్కగా ఇవి చదువుకొని లైవ్ క్లాస్కి రావాలి. ఇక్కడ నేపథ్యం అంటే పాఠానికి నేపథ్యం ఏంటి అంటే వీర నారీమణి, వీర వనిత అయినటువంటి రాణి శంకరమ్మ ఏ సంస్థానాన్ని, అందోళన సంస్థానాన్ని పరిపాలించింది. 1702లో పుట్టింది. సంగారెడ్డి రాజమ్మ దంపతులకు జన్మించింది. ఈమె ధైర్య సాహసాలు ప్రదర్శించేది, ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించేది. ఆమె ఈ యొక్క మెదక్ ప్రాంతాన్ని చరితార్థం చేసింది కాబట్టి ఆ రాణి శంకరమ్మ గురించి ఈ పాఠం తెలియజేస్తుంది. అది నేపథ్యం. మీరు బాగా చదివి మరి ఇంపార్టెంట్ పదాల కింద, కీలకమైన పదాల కింద మీరు గీతలు గీయాలి. పాఠ్యభాగ వివరాలు. ఇది గేయ కథా ప్రక్రియకు చెందినది. అంటే కథను గేయ రూపంలో చెబితే దాన్ని గేయ కథ అంటారు. ఇక్కడ అండర్లైన్ చేసుకుని బిట్స్ వస్తే గేయం అంటేనే పాడుకోవడానికి లయాత్మకంగా ఉంటుంది. పాఠ్యభాగ వివరాలు మీరు బాగా చదివిరండి. లైవ్ క్లాస్లో మీరు చదవాలి. ప్రవేశిక. అవకాశం లభిస్తే మహిళలు ఏ పనినైనా సాధించగలరు. తమ శక్తి సామర్థ్యాలను పదును పెట్టుకొని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు. ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారు. అటువంటి కోవకు చెందిన మహిళ శంకరమ్మ. ఆమె యుద్ధ రంగంలో చూపిన ప్రతిభను, ఆమె జీవిత చరిత్రను ప్రజలు పాటలుగా పాడుకుంటారు. ఇంత కీర్తి పొందిన రాణి శంకరమ్మ చరిత్రను బతుకమ్మ పాట రూపంలో తెలుసుకుందాం. ఇప్పుడు పాఠం మొత్తం మనకి బతుకమ్మ పాట రూపంలో ఉంది. సెక్షన్ 1 చూడండి. వీర తెలంగాణ, మన శౌర్య తెలంగాణ, మన ధైర్య తెలంగాణ, మన భాష తెలంగాణ, మన వాణి తెలంగాణ, మన బాణి తెలంగాణ, మన శ్వాస తెలంగాణ, మన ధ్యాస తెలంగాణ. తెలంగాణ అంటేనే ఒక ప్రత్యేక ఉనికి, విశిష్ట సంస్కృతి, ఉద్యమాలకు పుట్టినిల్లు. తెలంగాణలోని ప్రతి గ్రామం ఒక వీరునికో, ఒక కళాకారునికో, ఒక కవికో, ఒక గాయకునికో, ఏదో ఒక రంగానికి చెందిన గొప్పవారికో జన్మనిచ్చింది. ఈ విషయంలో నాటి గౌతమి బాలాశ్రీ మొదలుకొని నేటి వరకు అనేక మంది స్త్రీలకు కూడా ప్రసిద్ధ స్థానం ఉంది. అంటే ఈ తెలంగాణలోని ప్రతి గ్రామం కూడా ఏదో ఒక కళాకారునికి ప్రసిద్ధి. వీరులు చూడు, వీరత్వం చూపించేవాళ్ళు వీరులు.
కళాకారులు, కళలు, నృత్యం, నాట్యం, శిల్పకళ ఇవన్నీ కూడా కళలే. కవి, గాయకుడు, పాటలు పాడేవారిని గాయకులు అంటారు. రచనలు చేసేవాళ్ళని కవులు అంటారు. వీటి కింద గీతలు గీసుకోండి. రగిలించే పౌరుషాగ్ని తెలంగాణ. పౌరుషాగ్ని, పౌరుష ప్లస్ అగ్ని, పౌరుషాగ్ని, సవర్ణ దీర్ఘ సంధి. మీరు బోర్డు వరకు ఎక్కడొచ్చినా సరే చక్కగా రాసుకోవాలి. మీరు వాటికి అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. చూడండి, పౌరుష ప్లస్ అగ్ని. మనం ముందే సవర్ణ దీర్ఘ సంధి గురించి చెప్పుకున్నాం. చూడండి, పౌరుష తలకట్లో ఆ ఉంది, ఆ ప్లస్ ఆ, పూర్వపదం చివర ఆ, పరపదం మొదటి అక్షరం ఆ, అచ్చుకి అదే అచ్చు పరమైంది, కలిపినప్పుడు పౌరుషాగ్ని. చూడండి, అచ్చుకి అదే అచ్చు పరమై అందులో దీర్ఘాచ్చు వచ్చింది. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే వాని దీర్ఘం ఏకాదేశం అవుతుంది. అది సవర్ణ దీర్ఘ సంధి అని నేర్చుకున్నారు. సూత్రం కంఠస్థం చెయ్యాలి. ఆ పదాలు వచ్చినప్పుడు చక్కగా గుర్తుపట్టగలగాలి కదా. సవర్ణాలు, అచ్చుకి అదే అచ్చు ఎదురుగా వస్తే వీటిని సవర్ణాచ్చులు అంటారు. ఆకి ఆయే వస్తాయి, హ్రస్వాకారం కానీ దీర్ఘాకారం కానీ. ఆ ప్లస్ ఈ వచ్చిందనుకోండి, ఆ కాకుండా వేరొక అచ్చు ఏది వచ్చినా అవి అసవర్ణాలు. అచ్చుకి అదే అచ్చు ఎదురుగా వచ్చింది, చూడండి, సవర్ణాలు. కలిపినప్పుడు వానిలో దీర్ఘాక్షరం వచ్చింది, ఆ దీర్ఘాచ్చు. కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి, పౌరుషాగ్ని. గీత గీయండి, సంధి పదాన్ని అక్కడ విడదీసి ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి అని రాసుకోవాలి సన్నగా పెన్సిల్తో. పౌరుషాగ్ని తెలంగాణ, కదిలించే హృదయ దీప్తి తెలంగాణ, త్యాగాలకు మారు పేరు తెలంగాణ, వీరులకు పుట్టినిల్లు తెలంగాణ. అంటే తెలంగాణ దీప్తి అంటే ప్రకాశం, వెలుగు, ప్రకాశమానమైన వెలుగు. దీప్తి అంటే అంటే హృదయాలను వెలిగించేది తెలంగాణ, పౌరుషాన్ని కలిగి ఉండేది తెలంగాణ, త్యాగాలకు మారుపేరు. ఉద్యమంలో అనేక మంది తమ ప్రాణాలను త్యాగం చేశారు కాబట్టి త్యాగాలకు మారుపేరే తెలంగాణ. అనేక మంది వీరులకు జన్మనిచ్చిన స్థలం కాబట్టి వీరులకు పుట్టినిల్లు తెలంగాణ. ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న తెలంగాణలో మెతుకు సీమ సిగలో విరిసిన శౌర్య పారిజాతం రాణి శంకరమ్మ. మెతుకు సీమ, మెదక్ ప్రాంతానికి మెతుకు సీమ అని పేరుండేది. ఎందుకంటే మెతుకు అంటే అన్నం కదా, అంటే మెదక్లో చక్కగా పంటలు పండేవంట ఒకప్పుడు, చాలా పంటలు. కాబట్టి సీమ అంటే గడ్డ లేదంటే భూమి, మెతుకు సీమ. అలా మెతుకు సీమ సిగలో విరిసిన శౌర్య పారిజాతం రాణి శంకరమ్మ. ఈమె నేటి మెదక్ జిల్లాలోని అందోలును రాజధానిగా చేసుకుని రాజ్యం చేసింది. అందోలు, మెదక్ జిల్లాకి అందోలుని రాజధానిగా చేసుకుని ఈమె రాజ్యం చేసింది. శత్రువులకు సింహ స్వప్నమైంది. అంటే శత్రువులు ఈమెను చూస్తే చాలు సింహంలా భయపడిపోయేవారు. ప్రజలకు ఆరాధ్య దేవత అయింది. నేటికి ఈమె గురించిన కథలు పాటలుగా, గాథలుగా చెప్పుకుంటారు పల్లె ప్రజలు. బతుకమ్మ పాటల్లో కూడా ఈమె చరిత్రను పాడుకుంటారు. ఆ చరిత్ర ఎట్లా ఉన్నదో చూద్దాం. చూడండి, బతుకమ్మ పాటలాగా. శౌర్య శంకారమ్మ ఉయ్యాలో, రాణి శంకారమ్మ ఉయ్యాలో, సూర శంకారమ్మ ఉయ్యాలో, ధైర్య శంకారమ్మ ఉయ్యాలో, రాయబాగిని గాథ ఉయ్యాలో, కొదమ సింగపు గాథ ఉయ్యాలో, సుద్దులు వినరండి ఉయ్యాలో, కొదువలేక వినుడు ఉయ్యాలో, పల్లెలో పుట్టింది ఉయ్యాలో, పల్లెలో పెరిగింది ఉయ్యాలో, పల్లెటూర్లో నుండి ఉయ్యాలో, పట్నానికి ఎగిరింది ఉయ్యాలో, అందాలు సెల్కింది ఉయ్యాలో, అందలాలెక్కింది ఉయ్యాలో, కనగ శంకారమ్మ ఉయ్యాలో, కన్న తల్లి మనకు ఉయ్యాలో, గౌడి చెల్లాలోన ఉయ్యాలో, కాపోళ్ల గల్లిలో ఉయ్యాలో, పాడి పంటలు గల్ల ఉయ్యాలో, రైతు సంగారెడ్డి కుయ్యాలో, రాజమ్మ తల్లి ఉయ్యాలో, అపర లక్ష్మి ఓలే ఉయ్యాలో, అపర రుద్రమ ఓలే ఉయ్యాలో, అపరంజి బొమ్మోలే ఉయ్యాలో, అవతరించినాది ఉయ్యాలో, ఆది శంకారమ్మ ఉయ్యాలో, సుగుణాల పట్టిరా ఉయ్యాలో, గారాల పట్టిరా ఉయ్యాలో,
ఆటపాటల్లోన ఉయ్యాలో మేటిగా నిల్చరా ఉయ్యాలో బండరాళ్లను కూడా ఉయ్యాలో పిండిగా చేసెను ఉయ్యాలో కండ బలము కలిగి ఉయ్యాలో గుండె బలము కలిగి ఉయ్యాలో చదువు సందెల్లోన ఉయ్యాలో సక్కగా నుండెరా ఉయ్యాలో శౌర్య శంకారమ్మ ఉయ్యాలో రాణి శంకారమ్మ ఉయ్యాలో రాయబాగిని కదా ఉయ్యాలో రమ్యంగా వినరండి ఉయ్యాలో మగరాయని ఓలే ఉయ్యాలో పంచెను కట్టురా ఉయ్యాలో కర్ర తిప్పుటలోన ఉయ్యాలో కత్తి పట్టుటలోన ఉయ్యాలో నాగల్ని పట్టుట్ల ఉయ్యాలో బండిని తోలుట్ల ఉయ్యాలో ఆరితేరినాది ఉయ్యాలో అన్ని విద్యల్లోన ఉయ్యాలో మేసాలు లేకున్న ఉయ్యాలో రోసమును సూపురా ఉయ్యాలో పదుగురు ఎదురైన ఉయ్యాలో పడగొట్టి తన్నురా ఉయ్యాలో ధైర్యలక్ష్మీదేవి ఉయ్యాలో రాణి శంకరమ్మ ఉయ్యాలో. ఈ విధంగా ఎదుగుతున్న శంకరమ్మ ఒకసారి గౌడిచెర్ల ప్రాంతంలో ఒక చిరుతపులితో కలబడింది. చిరుత గాండ్రిస్తూ తన పంజా విసురుతున్నా భయపడలేదు. కట్టెతో పులిని కొడుతూ ధైర్యంగా ఎదుర్కొన్నది. చూడండి, శంకరమ్మ యొక్క బతుకమ్మ పాటలో తెలంగాణలో గర్వించదగిన పండుగ, గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన స్త్రీల యొక్క ధైర్య సాహసాలను పొగుడుతూ వాళ్ళు గుర్తు చేసుకుంటూ పాడుతూ ఉంటారు. ఈమె చూడండి, శంకరమ్మ చాలా ధైర్యం కలిగినది. ఆమె రాయబాగిని అనే బిరుదును పొందుకుంది. ఓకే, ఆమె కొదమసింహాన్ని ఏ విధంగా చంపింది? సద్దులు వినరండి, శుద్ధులు వినరండి. శుద్ధులు అంటే మంచి మాటలు. ఆమె పల్లెలో పుట్టిందంట, పల్లెలో పెరిగింది, పల్లెటూరులో నుండి పట్టణానికి ఎదిగిందంట. అందంగా ఉండేదంట, అందాలు సిలికింది, అందంగా ఉండింది, అందలాలు ఎక్కింది. అందలాలు అంటే అధికార పీఠం. కనగా శంకారమ్మ ఉయ్యాలో కన్నతల్లి, ఆమె మనకి కన్నతల్లి లాంటిది. గౌడిచెర్లలోన ఉయ్యాల. గౌడిచెర్ల అనే ప్రాంతంలో కాపోళ్ల గల్లిలో ఆమె కాపు వంశంలో జన్మించింది, కాపు కులంలో జన్మించింది. పాడి పంటలు గల రైతు సంగారెడ్డికి ఉయ్యాల. వాళ్ళ తండ్రి పేరు రైతు, ఆయన సంగారెడ్డి, ఆయన గొప్ప రైతు, పాడి పంటలు కలిగిన రైతు. రాజమ్మ వాళ్ళ తల్లి. అపర లక్ష్మీ ఓలే, ఆమె లక్ష్మీదేవిలాగా, అపర రుద్రమదేవిలాగా, అపరంజి బొమ్మోలే, అపరంజి బొమ్మ అంటే అందమైన బొమ్మలాగా అవతరించిందంట ఆ శంకరమ్మ. సుగుణాల పట్టి, సుగుణాలు, సు అంటే మంచిది, మంచి గుణాలు కలిగిన పట్టి అంటే అమ్మాయి. గారాల పట్టి, ఆమెకు చాలా గారాబం చేసేవాళ్ళు ఇంట్లో. ఆటపాటల్లోనూ మేటి అంటే ఏంటి, ప్రథమ స్థానంలో నిలిచేదంట. బండరాళ్లను కూడా పిండిగా చేసేటటువంటి బలం ఆమెకి. కండబలం ఎక్కువ, గుండె బలం అంటే ధైర్యం ఎక్కువ. చదువు అంటే చదువుల్లోనూ సందెల్లోనూ చక్కగా ఉండేదంట. శౌర్య శంకరమ్మ, రాణి శంకరమ్మ. రాయబాగిని కథ రమ్యంగా వినరండి. రమ్యం అంటే అందంగా. మగరాయిని వలె ఉండేది, పంచి కట్టుకునేది, కర్ర తిప్పడంలోనూ కత్తి పట్టుటలోను అంటే కర్రసాము, కత్తిసాము ఆమెకు వచ్చు. నాగలి పట్టి దున్నేది, బండిని తోలేది, అన్నిట్లో ఆరితేరింది ఆమె. అన్ని విద్యల్లోనూ, వ్యవసాయానికి సంబంధించిన అన్ని విద్యల్లో ఆరితేరింది. మీసాలు లేకున్నా గాని రోషమును సూపురా. మీసాలు తిప్పుతూ ఉంటారు, రోషానికి సూచన అది. మగరాయిలాగే పంచి కట్టేది, మీసాలు లేకపోయినా ఆమె రోషం కలిగి ఉండేది. పదుగురు ఎవరైనా ఎదురైనా పడగొట్టి తన్నేటటువంటి బలం ఉండేది ఆమెకి. చాలా ధైర్యం కలిగినది రాణి శంకరమ్మ. ఇలా ఉంటూ ఉండగా ఒకసారి గౌడిచెర్ల ప్రాంతంలో ఒక చిరుతపులి వచ్చిందంట. కలబడిందంట. మీద పడిన భయపడకుండా, గాండ్రిస్తూ తన పంజా విసురుతున్న ఆమె భయపడకుండా కట్టెతో పులిని కొడుతూ ధైర్యంగా ఎదుర్కొందంట. చిరుతపులిని చూస్తే మనమైతే భయపడిపోతాం, కానీ ఆమె ధైర్యంగా ఎదుర్కొంది. కర్రతో కాళ్లతో తొక్కింది, దానిని చంపేసింది. తాను చాలా అలసిపోయింది. అయినా అతి కష్టంతో తన తండ్రికి సద్దిగంపను తలపై నెత్తుకుని తీసుకుపోతున్నది. సద్దిగంప చెద్దన్నాలు నెత్తిమై పెట్టుకొని పొలంలోకి వెళుతుంది వాళ్ళ నాన్నగారి దగ్గరికి. అప్పుడు
ఒక్క గంపాలోన ఉయ్యాలో సద్ది మూటను పెట్టి ఉయ్యాలో పొద్దెక్కినాదంచు ఉయ్యాలో చేను కాడికి పొంగ ఉయ్యాలో పూని నడుచూచుండి ఉయ్యాలో రాణి శంకారమ్మ ఉయ్యాలో వేసంగి కాలాన ఉయ్యాలో ఎండ వేడిమి పెరిగే ఉయ్యాలో అల్లంత దూరాన ఉయ్యాలో అగుపించెనొక్కడు ఉయ్యాలో గుర్రాన్ని తోలుతూ ఉయ్యాలో అటు ఇటు తిరుగుతూ ఉయ్యాలో ఆకలి దప్పులతో ఉయ్యాలో అలమటించుచుండే ఉయ్యాలో. ఆ విధంగా తండ్రి దగ్గరికి సద్దిగంపను తీసుకుని వెళుతూ ఉన్న శంకరమ్మకు చిరుతపులి ఎదురొచ్చినప్పుడు దాన్ని చంపి వెళుతూ ఉండగా కొంత దూరాన పొద్దెక్కిపోతుందని తొందరగా వెళ్ళిపోతూ ఉంటే చేనుకాడికి వెళ్ళగానే పూని నడుస్తుంది, అంటే ఫాస్ట్గా నడుస్తుంది. ఇంతలోనే అది వేసవి కాలం, ఎండ వేడి బాగా పెరిగిపోతుంది. కొంత దూరంలో ఒకరు కనిపించారంట. గుర్రాన్ని తోలుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఆకలి దప్పులతో అలమటిస్తూ ఒక వ్యక్తి ఆమెకు కనిపించడం జరిగింది. మరి ఆ వ్యక్తి ఎవరు, ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయాన్ని మనం వచ్చే